హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా అలాగే హెల్తీగా ఉండే టిఫిన్ ఐటమ్ అండి. ఇది ఎలా తయారు చేయాలో మా వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా పల్లీలు వేసుకోవాలి. ముందుగా పల్లీలు ఇలా వేగుతున్నప్పుడే మనం శనగపప్పు కూడా వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకుంటే మిగతా వాటితో పాటు సమానంగా వేగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? శనగపప్పు కూడా వేసి ఒకసారి కలిపేసేసుకుందాం. ఇలా వేయించుకున్నాక చాయ మినపప్పు అలాగే ఆవాలు ఇంకా జీలకర్ర వేసి ఒకసారి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది కూడా వేగాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ, నేనైతే ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నా చిన్నది, అది కూడా వేసి ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవి వేగుతుండగా ఇవేమో అటుకులు అన్నమాట. అటుకుల్ని నానబెట్టాను. ఒక్క సెకండ్ అట్లా మనం నీళ్ళలో వేసి తీసేయడమే. వాటిని మనం ఇప్పుడు ఇందులో వేసుకొని ఇవి గట్టిగా పిండుకోవాలండి, తడి లేకుండా వేసుకొని ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా కలిసేలాగా చక్కగా ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇది పిల్లలకి మనం పొద్దున్నే టిఫిన్ లాగా పెట్టచ్చు, లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. అలాగే నిమ్మరసం కూడా మనం ఒకసారి ఒక కాయ నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది రసం. అది కూడా వేసుకొని కలిపేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హెల్తీ ఫుడ్ కూడా. సింపుల్గానూ అయిపోతుంది. అటుకులు నానబెట్టుకుంటే ఎంతసేపు చెప్పండి. మనం బాండి పెట్టి నూనె పెట్టేలోపు కూడా తొందరగా మనకి నానిపోతాయి అటుకులు. తొందరగానూ అయిపోతుంది మనకి. పిల్లలకి బలానికి బలం కూడా. చూస్తున్నారు కదా, బ్యాచిలర్స్ కూడా చేసుకొని సింపుల్గా ట్రై చేయండి.